నమస్తే, నేను శోభన్. వెల్కమ్ టు డైలీ ఫోకస్. ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ఫ్యూచర్పై అనుమానాలు నెలకొన్నాయి. కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం మెట్రో రైలును దెబ్బకొట్టింది. గత ఏడాది వరకు ప్రతి ఏటా రికార్డు స్థాయిలో పెరిగిన ప్రయాణికుల సంఖ్య ఇప్పుడు తగ్గుతోంది. ముఖ్యంగా మహిళలంతా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. మెట్రో రైళ్లలో మహిళా ప్రయాణికుల సంఖ్య ఊహించని రీతిలో తగ్గిపోయింది. తాజాగా హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో భాగస్వామి అయిన L&T కంపెనీ బాంబు పేల్చింది. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు నుంచి 2026 తర్వాత తమ వాటా అమ్ముకుంటున్నట్లు ప్రకటించింది. సంక్షేమ పథకం అంటే అభివృద్ధికి దారులు వేసేలా ఉండాలి. ప్రభుత్వం ఉచితంగా ఖర్చు చేసే ప్రతి రూపాయికి ఒక దూరదృష్టి ఉండాలి. ఒక విజన్తో భావితరాల భవితకు పునాదులు వేయాలి. అటువంటి దూరదృష్టి లోపించిన పథకాలు ప్రగతి నిరోధకాలుగా మారతాయి, వ్యవస్థలను దివాలా దిశగా నడిపిస్తాయి. విజన్ లేని రేవంత్ రెడ్డి సర్కారు అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ఇప్పుడు ఇదే రకమైన ప్రతికూల ఫలితాలు ఇస్తున్నది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణాన్ని కల్పించింది. ఓటు బ్యాంకు రాజకీయంలో భాగంగా పర్యావసనాలు ఆలోచించకుండా ఆర్భాటంగా పథకాన్ని ప్రారంభించింది. అసలే అప్పుల్లో ఉన్న ఆర్టీసీకి ఈ పథకం మూలంగా ఇప్పుడు దివాలా తీయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక మహాలక్ష్మి పథకం హైదరాబాద్ మెట్రోపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. హైదరాబాద్ లో మహిళలంతా ఇప్పుడు మెట్రో వైపు చూడడం లేదు. 5 నెలల క్రితం వరకు మహిళా ప్రయాణికులతో మెట్రో రైలు కిక్కిరిసి కనిపించేవి. కానీ ఇప్పుడు ఉమెన్ ప్యాసింజర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. అందుకే ఇప్పుడు హైదరాబాద్ మెట్రోలో తన వాటాను ఉపసంహరించుకునే దిశగా L&T అడుగులు వేస్తుంది. ఇటీవల ఓ బిజినెస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో L&T ప్రెసిడెంట్ శంకర్ రామన్ ఈ విషయం స్పష్టం చేశారు. 2026 తర్వాత హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నుంచి తాము తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. Hyderabad Metro is a 65-year concession to run metro system in the city of Hyderabad. We currently have 4,75,000, 4,80,000 people per day using the metro network. We need to make sure that this number goes up by at least another 100,000 people. We need to lighten the debt burden of this project because of the current level of ridership that we are able to see. So we have negotiated successfully with the government for a 3,000 crore soft loan to be repaid over time without any interest. We've got about a third of that drawn. The balance 2/3 has to be drawn and will be used to repay the debt that we otherwise have on the balance sheet. We also have to monetize some of the real estate that is attached to the metro. The government has given permission for one level, which we have completed last year. There are a few more levels that needs to be done. We hope in 25 and 26 we should be able to progress on that as well. My own assessment is if we do all these things, by the time we sit down for FY26, FY31 plan, this could be an asset to be monetized in that period, because the asset would then be of interest to investors, particularly the pension funds and global funds, given the 65-year concession that it has got. గత ఏడాది వరకు ప్రతి ఏటా హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. కానీ కాంగ్రెస్ సర్కార్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత సీన్ రివర్స్ అయింది. ముఖ్యంగా మధ్యతరగతి మహిళలు, ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగినులు, విద్యార్థులు మెట్రో నుంచి సిటీ బస్కు మారారు. దీంతో గత ఏడాది 5.5 లక్షలు దాటిన మెట్రో మహిళా ప్రయాణికులు ప్రస్తుతం 4.8 లక్షల నుంచి 4.9 లక్షల మధ్య నమోదవుతున్నట్టు L&T అధికారులు చెబుతున్నారు. నగరంలోని 3 ప్రధాన కారిడార్లలో మెట్రో రైళ్లు ప్రతిరోజు 1,034 ట్రిప్పులు తిరుగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 9వ తేదీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి మెట్రో రైళ్లలో మహిళా ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ ఏడాది 6.5 లక్షల ప్రయాణికులు మెట్రోలో ప్రయాణం చేస్తారని అధికారులు అంచనా వేశారు. కానీ మహాలక్ష్మి పథకం ఇంపాక్ట్ మూలంగా దాదాపు 10% ప్రయాణికులు తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఫలితంగా హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం నష్టాల దిశగా పయనిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే L&T ప్రెసిడెంట్ శంకర్ రామన్ మహాలక్ష్మి పథకాన్ని తప్పుబట్టారు. ఇటువంటి ఉచిత పథకాలు అభివృద్ధికి ప్రతిబంధకాలని చెప్పారు. వాస్తవానికి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మూలంగా ఆర్టీసీ సంస్థకే పెద్ద దెబ్బ అని పరోక్షంగా అన్నారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత మెట్రో రైళ్లలో మహిళా ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో తగ్గిందన్న ఆయన అదే సమయంలో పురుషుల సంఖ్య పెరిగిందన్నారు. ఈ పథకం మూలంగా ఆర్టీసీ దివాలా తీస్తుందని చెప్పారు. It's made metro ridership less interesting because it has taken away the women from the compartments, and since the women are occupying the buses and the number of buses has not increased,
the men from buses are moving into the railway wagons. So there is a gender distribution that is happening in the transportation system. Buses are being used by women who pay nothing, and metro is used by men who pay 35 rupees on an average per ticket. But we do think it's not sustainable, because some of these SOPs is not going to help the state finances, because what is the point in making the Transport Corporation of Telangana or Hyderabad go bankrupt? There's no fun in doing that. And secondly, these are depreciable assets, because every 5 years the fleet of buses needs to be invested in. So where are the money going to come from unless the users pay? గత సంవత్సరం జూలై మొదటి వారంలో రికార్డు స్థాయిలో 5,10,000 మంది మెట్రోలో ప్రయాణం చేశారు. హైదరాబాద్ మెట్రో చరిత్రలో మొట్టమొదటిసారి ప్రయాణికుల సంఖ్య 5 లక్షలు దాటింది. రహదారులపైన వాహనాల రద్దీ, కాలుష్యం తదితర కారణాల దృష్ట్యా నగరవాసులు మెట్రోకు ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. కేవలం నగరవాసులే కాకుండా పర్యాటకులు, వివిధ పనుల రీత్యా హైదరాబాద్ కు వచ్చిన వాళ్ళు సైతం మెట్రోలోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. గత ఏడాది లెక్కల ప్రకారం మియాపూర్, ఎల్బీనగర్ కారిడార్ లో ప్రతిరోజు 2,60,000 మంది ప్రయాణించగా, నాగోల్, రాయదుర్గం కారిడార్ లో 2,25,000 మంది రాకపోకలు సాగించారు. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వరకు రోజుకు 25,000 మంది ప్రయాణం చేశారు. కానీ మహాలక్ష్మి పథకం కారణంగా ఈ 3 కారిడార్లలో కలిపి కేవలం ఇప్పుడు 30,000 మందికి పైగా మహిళలు సిటీ బస్సులోకి మారినట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. మొత్తంగా మహాలక్ష్మి పథకం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు పాలిట శాపంగా మారింది. ప్రాజెక్టులో ఇప్పుడు ఎల్ఎన్టీ కంపెనీ తన వాటాను అమ్ముకునేందుకు సిద్ధమైంది. ఫలితంగా నగర ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న హైదరాబాద్ మెట్రో విస్తరణపై అనుమానాలు నెలకొన్నాయి.